నమస్తే, నేను మధు. నేను యాక్టింగ్లో రాణించాలి, పెద్ద నటినవ్వాలి అంటూ కలలు కని ఎంతో మంది సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. కానీ అక్కడ కాస్టింగ్ కోచ్ అనేది వాళ్ళకి శాపంగా మారింది. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వారి ఆశలను అన్నిటినీ కన్నీటితో సహా చంపేసుకొని బతుకుతున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు కొంతమంది నటీనటులు కూడా తమ కాస్టింగ్ కోచ్ గురించి బయట పెడుతున్నారు. ఇప్పుడు మలయాళ నటి కని కుశృతి కూడా ఆవిడ జరిగినటువంటి ఒక భయంకరమైన నిజాన్ని ప్రజల ముందుంచారు. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి సార్, ఇప్పటికీ కూడా ఎక్కువైందంటారు ఈ కాస్టింగ్ కోచ్. ఎందుకంటే చాలా మంది నటీనటులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు, మేము ఖచ్చితంగా కాస్టింగ్ కోచ్కి గురయ్యాము అని చెప్పేసి అంటున్నారు. మరి కని కుశృతి కూడా ఎలాంటి కాస్టింగ్ కోచ్కి గురయ్యారు సార్? కని కుశృతి గారు చేసిన వ్యాఖ్యలు మలయాళ నటి మన తెలుగులో కూడా స్పైడర్ల చిత్రంలో నటించింది. దీన్ని మనం రెండు కోణంలో మాట్లాడాలి. ఆమె వ్యక్తిగతంగా కని కుశృతి గారి కోణంలో ఒకటి, జనరలైజ్గా మాట్లాడాలి. రెండు కోణాల నుంచి మాట్లాడతాం. తనైతే స్వయంగా అనుభవించిందే చెప్పింది. ఆ చెప్పిన విధానం అది చూస్తే వాళ్ళకు నాకు లాంటి వాళ్ళకైతే బాధ అనిపించింది. ఏకంగా కన్న తల్లినే బట్టి కన్న తల్లి దగ్గరికి పోయి మీ అమ్మాయిని కమిట్మెంట్ పంపించండి అని అడిగేంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ వ్యవస్థ ఉండడం, ఆ వ్యవస్థని ఆ దౌర్భాగ్యాన్ని మనం భరించడం, వాళ్ళని ఏమి చేయలేకపోవడం, దీన్ని మనం నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం. ఎందుకంటే కన్న తండ్రి అది ఎంత చెడ్డ వాళ్ళైనా ఎక్కడో కడుపుకు అంటే తిండి లేక కడుపు వృత్తి చేసేవాళ్ళు కొంత వాళ్ళెవరు వాళ్ళ పిల్లలను వాళ్ళను కూడా వృత్తిలోకి దింపుతారని ఎక్కడో విన్నాం. అది ఎక్కడో అది కూడా పేదరికం వల్లేనే. కానీ మరి వీళ్ళేం పేదరికం కాదు, కళాకారులు, ప్రతిభా కళాకారులు. కళ కోసం అవకాశాలకు వస్తే ఇట్లా కమిట్మెంట్ అడగడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ఆకలితో వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయించినట్టు. నేనైతే దాంట్లో అట్లాంటి వాటిని యాక్సెప్ట్ చెయ్యను ఇప్పుడు కూడా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ సమస్య ఈ మలయాళ ఆర్టితోటే కాదు, ఈ రోజుది కాదు, ప్లస్ ఇంకొకటి ఓన్లీ ఈ సినిమా వ్యవస్థలో సినిమా పరిశ్రమలకు దరిద్రం కాదు ఇది. ఈవెన్ సో బెగ్గర్లు దాంట్లో బెగ్గర్ వ్యవస్థకి వెళ్ళినా కూడా లేదు, కార్మికుల వ్యవస్థ వెళ్ళినా, ఏ రాజకీయ పార్టీలకు వ్యవస్థలు అయినా, నిన్నగాక మనం చూస్తున్నాం కూడా తెలుగు రాజకీయాల్లో వైరల్ అవుతూ ఉంది. అంతమంది కూడా మీకు పార్టీ పదవులు కావాలంటే పలానా వాళ్ళని మచ్చిక చేసుకోవాలని అనడాలు. అంటే ఈ పురుషాధిక సమాజంలో ఇవి ఉన్నాయి. అయితే అక్కడో ఇక్కడో కూడా ఈ స్త్రీలే పురుషులని ఆ విధంగా మోసాలు చేసి వాడుకున్న వార్తలు కూడా కొన్ని ఉన్నాయి. సరే, వాటికి ఎక్కువ లేవు కాబట్టి మనం అందులోతు వెళ్ళకుండా ఇప్పుడు ఈ హీరోయిన్ గారిని అంత అడిగితే వాళ్ళ మనోవేదన ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించుకుందాం. ఏ డైరెక్టరో ఏ ప్రొడ్యూసరో అడిగాడు కదా, వాళ్ళ కూతురునో వాళ్ళ భార్యనో వాళ్ళ చెల్లెనో ఎవరన్నా తను ఇండస్ట్రీకి తీసుకొస్తే వాళ్ళు ఎలా అడిగితే ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇష్టపూర్తిగా స్నేహపూర్వకంగా లివింగ్ టుగెదర్లో వాళ్ళకి నచ్చి మీకు నచ్చి అర్థంతో ఏదన్నా చేసుకున్నారంటే సరే, ఎవరు కూడా పట్టించుకోరు. కానీ లేదు మీకు అవకాశం రావాలి అంటే నా దగ్గరికి రావాల్సిందే, మా ప్రొడ్యూసర్ దగ్గరికి రావాల్సిందే, మా ఫైనాన్సర్ దగ్గర రావాల్సిందే, మా హీరో దగ్గర రావాల్సిందే అనే ఈ సాంప్రదాయం ఏదైతుందో నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అవసరానికి వచ్చే వాళ్ళు వస్తే వాళ్ళు శృతి తప్పు, వాళ్ళు అంటే క్రమశిక్షణ తప్పు, వాళ్ళు చెడ్డ మార్కులు వస్తే మీరు నీతులు చెప్పాల్సింది పోయి మంచి సత్సాంప్రదాయంతో వచ్చి మంచి లక్ష్యంతో వచ్చి పరిశ్రమ అంటే నాలో ఉన్న టాలెంట్ నేను చూపించుకోవాలంటే ఊరిలో ఉన్నప్పుడు వాళ్ళ హీరోయిన్ కావాలనుకున్నప్పుడు మదిలో ఈ చెడు ఉందని, ఇండస్ట్రీ ఇంత చెత్త ఉంటుందని దూరంగా ఉన్నప్పుడు తెలియదు. వచ్చిన తర్వాత ఎంత బాధపడతారో. మన తెలుగు చిత్రంలో చూపించారు కదా, హీరో ఖడ్గం చిత్రంలో కూడా వ్యవస్థ ఎలా ఉందో అనేది. అట్లాంటి వ్యవస్థ ఉందని ఆమె బాధపడుతుంది. నిజంగా కూడా మనం సిగ్గుపడాల్సిందే. వీటికి కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. కాస్టింగ్ కోచ్ గురించి స్పెషల్ అవేంటది డిపార్ట్మెంట్ లెక్కన తెలుగు పరిశ్రమలో కూడా ఉన్న స్పెషల్ టీమే పనిచేస్తుంది అది. బట్ అయినా సరే అది అందరికీ కూడా కళ్ళుండి చూడలేనటువంటి కబోధ ధృతరాష్ట్రుడి పాలనలో ఉన్నాం. ఒకసారి కొందరికి ఇంకా చెప్తే బాగోదు కానీ అంతకులకే విచారణ అధికారులు ఇచ్చినట్టు కాస్టింగ్ కౌచ్ పాల్పడ్డ వాళ్ళే ఆ టీంలలో ఉండడం. ఇక మనం వాటి గురించి ఏం మాట్లాడలేము. సో పాపం ఆ హీరోయిన్ గారైతే తెలుగు చిత్రాలు కానీ ఎక్కడ కూడా అలాగే ఉంది. మలయాళం కాదు, ఏ పరిశ్రమలో ఉంది, రాజకీయ పరిశ్రమలో ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఉంది.
సో వాటి నుంచి ఎలా బయటపడాలనేది ఇప్పుడు మనం అవును. ఒకటి నీకు టాలెంట్ ఉంది, టాలెంట్ మాత్రమే నమ్ముకోండి, ఉమ్. అవకాశాలు అవే వస్తాయి. ఇంకా గుడ్ విల్ ఏంటంటే దేవుడు మెలిచి చేసి ఉమ్. ఇప్పుడు ఒకనాడంటే సినిమా తప్పించి ప్రత్యామ్నాయం లేదు, అవును. కానీ ఇప్పుడు హ్యాపీగా సోషల్ మీడియా ఉంది, అవును. హ్యాపీగా మీరే 4 షార్ట్ ఫిల్మ్ తీసుకోండి, 4 పాటలు పాడుకోండి. ఎందుకు నిన్నగాక మనం చూసాం ఎక్కడో తిరణాల్లో అంటే కుంభమేళలో పూసలు అమ్ముకున్నామే, ఈరోజు అవకాశం మోనాలిసా. వచ్చింది, పూసలు అమ్ముకునే అవకాశం ఉంది. ఎక్కడో బిచ్చగత్తె బతిస్థిమితో సరిగాలని బిచ్చగత్తె హిందీ పాట పాడితే ఆమెని సింగర్ చేశారు. ఎక్కడో లల్లాయి పాటలు పాడుతున్నటువంటి పార్వతి అది సంథింగ్ అక్కడ తెలుగు ఆడే ఇంటి పక్కన ఏదో పాట పాడితే ఆమెను తీసుకొచ్చి సింగర్ చేసేసి. అంటే నీలో టాలెంట్ ఉంటే ఇప్పుడు వస్తున్న హీరోలు డైరెక్టర్లు కూడా షార్ట్ ఫిల్మ్స్లలో ఇండైరెక్ట్గా అదేంటి ఓటీటీలలో లేదా సెల్ఫ్ కంటెంట్ క్రియేటర్గా చేస్తూ చివరికి నిన్నగాక మనం చూసాం కదా మనశంకర ప్రసాద్లో నందు అనేటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సరు మన కంటెంట్ క్రియేటర్కి అవకాశాలు వచ్చాయి. సో అవకాశాలు మీకు కొంచెం అట్లా టాలెంట్ ప్రూఫ్ చేసుకొని నిన్ను పెట్టుకుంటే ప్రాజెక్టుకు ఎసెట్ అవుతుంది అనిపించినప్పుడు అప్పుడు నిన్ను అడగటానికి భయపడతారు, ఆ స్టేజ్కి రావాలి. కొంచెం మెచ్యూరిటీ ప్రదర్శించి ఆ అవకాశం కోసం ఏదన్నా చేసి ఉంటే రేపు భవిష్యత్తులో ఇట్లాంటి కాస్టింగ్ కౌచ్లు తగ్గుతాయి. లేదా మీరు భయపడు ఇలా అడిగారని చెప్పి మీరు ఆత్మనునితిలోకి వెళ్ళి ఇంకేదో చేసుకోకుండా లేదా పరిశ్రమ విడిచిపెట్టి పోకుండా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మన ప్రైవేట్ ప్లాట్ఫామ్ గురించి చెప్పకూడదు, సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీ టాలెంట్ ప్రదర్శించుకొని మీరు ఒక పేరు తెచ్చుకుంటే ఇట్లాంటి అవకాశాలు వస్తాయి. అప్పుడు మీకు అవకాశాలు వచ్చిన తర్వాత మీరు స్టార్ అయిన తర్వాత మేము మీద చేయడానికి కూడా ఎవరికి కూడా అంత ధైర్యం ఉండదు. కాబట్టి అంటే ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఈ కాస్టింగ్ కౌచ్ పాల్పడకుండా ఇలా ట్రై చేయండి అని నా సలహా. నిజంగానే, ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కేవలం సినీ రంగంలోనే కాదు, టాలెంట్ నిరూపించుకోవడానికి ఎన్నో రంగాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మీ టాలెంట్ని మీరు నిరూపించుకుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందుకని తప్పడడుగులు వేయకండి, జస్ట్ వేచి చూడండి, అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.